హాయ్ గాయ్స్. సో వరలక్ష్మి పూజ షాపింగ్కి అని చెప్పి పెద్ద గోపురం రోడ్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే కలవ పువ్వులు తీసుకున్నాము. ఇవి కృష్ణ కలవ పువ్వులు అంట, వైలెట్ కలర్లో ఉన్నాయి, బాగున్నాయని ఒక 4 తీసుకున్నాము. తర్వాత వైట్ కూడా చూసాము. ఇవి అండ్ అవి మొత్తం గుమ్మాలకి కూడా పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి వైట్ కలవ పువ్వులు కూడా తీసుకున్నాం. తర్వాత ఈ పెద్ద ఆయన చూసి పంపర్ పనసకాయలు తీసుకోవాలనిపించింది. మామిడాకులు అయితే మా పాలబ్బాయి అండ్ షాప్లో అన్నయ్య తెస్తారని చెప్పేసి తీసుకోలేదు. తర్వాత అమ్మ ఫ్రూట్స్ తీసుకుంది. మేము పాలవెల్లి కట్టుకుంటాము, అందుకని 4 సైడ్స్ కట్టడానికి జెండపొత్తులు కూడా తీసుకున్నాము. నార్మల్గా పాలవెల్లి ఓన్లీ వినాయక చవితికి కట్టుకుంటారు కదా అందరూ. మేము వరలక్ష్మి పూజ అండ్ వినాయక చవితి రెండింటికి కట్టుకుంటాము. తర్వాత అక్కడే అట్టుపళ్ళు కూడా బాగున్నాయని తీసేసుకున్నాము. మాకు తెలిసిన అంకుల్ పూలు వేస్తే ఆయన దగ్గర పూలు కూడా తీసుకొని ఇంకా అరిటాకుల్లో తింటాం కదా, ఆ రోజు అరిటాకులు కూడా తీసుకున్నాము. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ ఫ్రూట్స్ అన్నీ కడిగేసి పసుపు రాసేసింది. తర్వాత నేను వాటికి గంధం అండ్ కుంకుమ పెట్టాను. ఈలోపు అమ్మ పాలవెల్లికి మొత్తం పసుపు రాసి గంధం కుంకుమ పెట్టింది. వరలక్ష్మి పూజకి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఫ్రీగా కట్టచ్చు. అదే వినాయక చవితి అయితే చాలా కాయలు ఉంటాయి కదా, ఎల్లకాయ మారేడుకాయ, అందుకని ఫుల్ అయిపోతుంది. అసలు స్పేస్ లేకుండా కట్టాల్సి వస్తుంది. నార్మల్గా అయితే అమ్మ ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడేస్తారు, లేదా ఫ్యాన్ సౌండ్ అవి నువ్వు యూట్యూబ్ వీడియోలు చూస్తావు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినిపించేస్తుంది వీడియోలో. వాళ్ళు అలా మాట్లాడిస్తారు ఇక్కడ మైక్ పెట్టుకొని, అప్పుడు క్లారిటీగా అనిపిస్తుంది. తర్వాత వాయిస్ చెప్పక్కర్లేదు. పైన సీలింగ్కి ఒక హుక్ ఉంటుంది. సో అది పురుకోస వేసి పాలవెల్లి అక్కడ కరెక్ట్గా హైట్కి వచ్చేటట్టు అడ్జస్ట్ అయ్యేటట్టు కట్టాలి. దాంట్లో అయితే నేను నానా తిప్పలు పడ్డాను కరెక్ట్ హైట్ రావడానికి. అదే సీతాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చిన్న ఇలా ఇలా టేర్ చేసి 2 కింద ఇలా టైట్ చేస్తాం. ఫ్రూట్స్ అన్నీ పసుపు రాసి గంధం కుంకుమ పెట్టేసి ఉంచా కదా, వాటికి దారం కడుతున్నాను. దారానికి కూడా ఫుల్ పసుపు రాసి పెడతారు. దారం కట్టి పాలవెల్లికి కడతాము. ఈ దారాలన్నీ మళ్ళీ ఒకటే హైట్లో రావాలి, ఎందుకంటే పాలవెల్లికి కట్టినప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఒకటే హైట్లో ఉండాలి కదా, అందుకని దారం కూడా ఒకటే హైట్లో ఉండాలి. అవన్నీ చూసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఒకటే హైట్ వచ్చేటట్టు కట్టాను. అన్ని ఫ్రూట్స్ బయట తీసుకున్నాం కదా, జాంకాయలు మాత్రం తీసుకోలేదు. మా పక్కనే జాంకాయ చెట్టు ఉంది, దానికి మంచిగా గుత్తులు కింద జాంకాయలు కాసాయి. మా పక్కన ఇక్కడ ఇంకొక చెట్టు ఉండేది, వాటి కాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే ఆకులు పడిపోయి పురుగులు వచ్చేస్తున్నాయని చెప్పేసి కొట్టేశాము. ఈ పక్కన ఇంకొక చెట్టు కాయలు అయితే మంచిగా పెద్దగా కనిపిస్తాయి కానీ టేస్ట్ అయితే బాగోదు. ఇది దానిమ్మకాయ ఇక్కడ ఇలా సూది హోలేసి కడితే వస్తుందేమో అనుకుంటున్నాను. బొంత సూది ఉంటుంది కదా, అది ఇలా పెట్టి గుచ్చితే చూడు. లేకపోతే నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా దేవుడి కాడ ఒక పళ్ళు వేసేసి పెట్టాక కాయలన్నీ కట్టడానికి చూడవచ్చు. నానమ్మ ఇట్రా. పెద్దమ్మా ఇవి చిన్నగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ. ఎలా మరి పెట్టేనా? ఇంకా చిన్నగా ఉన్నాయి, లేవు. పాలబ్బాయి ఏమైనా తెస్తాడేమో చూద్దామా? నానమ్మ ఇవి పెద్దగా ఉన్నాయి, ఏం చేయమంటావు? పాలబ్బాయి తెస్తాడు కదా, ఆగమంటావా? పాలబ్బాయి తెస్తాడు కదా, ఆగమంటావా? పెద్దగా ఉన్నాయి బాగా. మరీ పెద్దగా ఉన్నాయి, పెడతాను. చుట్టూ పెట్టి బాగా బాగా అమ్మ ఒకసారి ఇది ఇలా పట్టు, ఇలా బాగుంది కదా. దూరం నుంచి చూడు. ఈ గాలి వేసుకుంటాం. మరి ఇది పిండి కాదు. ఈ మామిడాకులు ఒక్కొక్కటి తీసి 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఇలాగా
వాటికి మొత్తం అన్నిటికి 4 సైడ్స్ కూడా గుచ్చి ఒక డైరెక్షన్ మధ్యలోకి వచ్చేలాగా తీసాను. అండ్ మళ్ళీ పైన కూడా ఒక మామిడాకు బాగుంటుందని చెప్పి పెట్టాను. అండ్ ఇది కదిలిపోతుంది కదా పాలవెల్ల అటు ఇటు, అది కదలకుండా ఒక దారం వెనక నుంచి తీసి కట్టి ఆ వెనకాల విండో కనిపిస్తుంది కదా దానికి కట్టాను. అండ్ మళ్ళీ అయినా కూడా కొంచెం కదులుతుంది అనిపించి మళ్ళీ ఇంకొక దారం తీసి ఇటుపక్క డోర్ ఉంది కదా లోపలికి వేసి కట్టాను. ఇంకా కదలకుండా బాగుంది. వదిలేసాడు కొంచెం లూజ్. మార్నింగ్ లెగ్సి తలస్నానం చేసిన వెంటనే ఇంకా దేవుడు పెట్టే పీట రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ముగ్గుతో బాగానే వచ్చు కానీ బియ్య పిండితో వేసే దాని మీదకి అయితే చాలా కష్టమైంది. ఏంటమ్మా ఇది? పూర్ణం కొబ్బరి నోజు ఉండదు, బూరెలు, బూరెలు కదా కుడుములు, పూర్ణం కుడుములు. కొబ్బరి నూజు అంటాం కానీ పూర్ణం కుడుములు. పూర్ణం కుడుములు స్టఫ్ ఆల్రెడీ చేసేసింది. ఇది ఇలా పెట్టాను అంటే వెనక్కి ఇలా పెడదాం అనుకున్నా, బట్ సరే ఇట్లా కూడా బాగానే ఉంది కదా అని ఇంకా ఇలా పెట్టా. పొద్దున్న లెగ్సేసరికి పూలన్నీ భలే విడిచాయి. కృష్ణ కమలం అయితే భలే ఉంది కలర్, పర్పుల్ కలర్. వైట్ అయితే కొన్ని ఇంకా విడవలేదు కానీ పర్పుల్ అయితే అన్నీ విడిచాయి. అండ్ నాకు ఇష్టమైన పార్ట్ లోటస్తో ఇలాగ దండ చేస్తారు కదా, అది చాలా ఇష్టం. ప్రతి ఇయర్ కూడా నేనే చేస్తా అని మంచి ఫుల్ ఎక్సైట్మెంట్తో నేనే చేస్తాను. ఇది జస్ట్ అలా స్టార్టింగ్లో విడదీసి దాన్ని ఇట్లా పైన ఉంటుంది కదా దాన్ని తెగకుండా ఇట్లా అనడమే, అంటే చెప్పడం రావట్లేదు కానీ చూస్తున్నారు కదా సేమ్ అలా అని చెప్పి ఒకటైతే దేవుడికి వేస్తాం దండ, అండ్ ఒకటేమో పైన పాలవెల్లికి, మిగతా అయితే గుమ్మానికి పెట్టాము. చాలా బాగా వచ్చింది. అంటే ఇంకా ఇది సరిగ్గా రాలేదు కానీ కొంచెం ఇంకా మళ్ళీ తర్వాత తీసాను. సరిగ్గా పెట్టలేదమ్మా, ఆ జన్నపొత్త అడ్డొచ్చేసింది వెనకాల. కింద పెట్టాడంటే ఇలానా? ఇంకా ఈ చివరి పెట్టు ఏకాస్తులు కింద పెడతాడు కదా, ఏకాస్తులు పెట్టాను అక్కడ కింద పెట్టి ఏకాస్తులు ఇక్కడ పెట్టు ఏకాస్తులు, ఇంకా వెనక్కి పెట్టినా. మడతేసేయి. చూడు వినాయకుడి దగ్గర తెలుసుకోట, ఇంకా వెనక్కి పెట్టినా. వెనక్కి పెట్టు. ఇంకా అప్పుడు ఇది పెట్టాలి కదా, గౌరీదేవి అవి పెట్టాలి. ఇవి ఉన్నాయి పువ్వులు, ప్రెసెంట్ ఇక్కడ పెడుతున్నాను. కొత్తది కదా పెద్ద కొంచెం పెడదాంలే. చిన్న కొంచెంలో డబ్బులు వేసి పెట్టు. ఇక్కడైతే ఇలా రెడీ చేశాను. ఒక కొంచెంలో బియ్యం, ఒక కొంచెంలో చిల్లర డబ్బులు అండ్ డబ్బులు, పువ్వులు ఉంటాయి కదా వెండివి బంగారం కోటింగ్వి, ఆ పువ్వులు, ఇంకా వినాయకుడు చేసి చిన్నది పసుపు వినాయకుడు, అన్నీ మొత్తం ఫుల్ రెడీ చేసి పెట్టాను. ఓకే, డోంట్ జడ్జ్, బట్ నాకు తెలుగు చదవడం రాదు, అందుకని చాలా కష్టపడుతున్నాను. ఇది అయిపోయింది పెట్టుకోలేదు కింద పైన బెడ్ మీద ఫోన్ ఉంది, ఇంగ్లీష్లో వస్తుందేమో చూద్దాం. ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో చదవడం కాదు, తెలుగే ఇంగ్లీష్లో వస్తుందేమో అని. నేను ఫోన్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్లో ఎలాగా చదవాలని చెప్పి గూగుల్లో కొట్టి చేసే లోపల మా అమ్మే చదివేసింది. నేనైతే ఈ హాఫ్ శారీని నర్సింగ్ నుంచి స్టైల్ చేశాను. శారీని హాఫ్ శారీగా కుట్టించి ఓనీ తీసుకున్నాను. అది వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను మళ్ళీ. 10 నిమిషాలు బాగుంటుందని పాపం ఇప్పటికే ఉంటారు. ఇది పెద్ద